2023 సెమీఫైనల్సే 2029లోనే అసలు ఫైనల్స్. రాహుల్ ప్రధానిని చేసినప్పుడే అసలు విజయమన్న రేవంత్. పార్టీలో ఏకైక పవర్ సెంటర్ రాహుల్ గాంధీ మాత్రమే. కార్యకర్తల భవిష్యత్తుకు డోకా ఉండదన్న మహేష్ కుమార్. ఇవాళ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. మధ్యాహ్నం సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. హైదరాబాద్లో ఫార్మాసిటీ ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. చరిత్రను తెరమరుగు చేయొద్దన్న బండి సంజయ్. విమోచన దినంగానే జరపాలని హితవు. నేడు గుజరాత్ పర్యటనకు చంద్రబాబు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్స్ కు హాజరు కానున్న ఏపీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో 3 ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు. నటి జత్వానీ కేసులో ప్రభుత్వ ఆదేశాలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి కుట్ర చేస్తోంది. కార్మికులకు అండగా ఉంటామన్న బొత్స. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో గ్రూప్ వార్. అధ్యక్షుడిని మార్చాలంటూ నేతల డిమాండ్. ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మార్పులు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లాగే సబ్ రిజిస్ట్రార్లకు సీటింగ్. కొత్త మద్యం పాలసీపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు. ఈ నెల 19న నోటిఫికేషన్ వెలువడే అవకాశం. భద్రాద్రి రాముడి ఆలయం పేరుతో ఫేక్ వెబ్సైట్. విరాళాలు ఇవ్వొద్దన్న ఆలయ అధికారులు. నెల్లూరు జిల్లా మనుబోలులో పేలిన బాణసంచా. 20 మందికి తీవ్ర గాయాలు. 4 చిన్నారుల పరిస్థితి విషమం. ముగిసిన ఖైరతాబాద్ గణేశుడి దర్శనం. నిమజ్జనానికి ప్రారంభమైన ఏర్పాట్లు. హైదరాబాద్లో నిమజ్జనాలకు ప్రత్యేక బస్సులు. 600 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయం. భద్రాద్రి జిల్లా వెంగన్నపాలెంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ. 15 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు. రాహుల్పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు. టెర్రరిస్టుగా ప్రకటించాలన్న రవనీత్ సింగ్ బిట్టు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీహార్లో మద్యపాన నిషేధం. కీలక ప్రకటన చేసిన ప్రశాంత్ కిషోర్. బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై కొనసాగుతున్న కేసుల వరద. ఇప్పటి వరకు 136 హత్య కేసులు నమోదు. యాగి తుఫాన్ బీభత్సంతో మయన్మార్ అతలాకుతలం. ఆపన్న హస్తం అందించిన భారత్.